సార్ ఇంతకుముందు మీరు సిగ్నేచర్ గురించి చెప్పారు కదా! అంటే ఈ సిగ్నేచర్ కరెక్షన్ అనేది ఎలా చేస్తారు? ఒకవేళ సిగ్నేచర్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మంచిగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు చూసిన దాంట్లో? ఒకతను నాకు మంచి ఫ్యాన్. హ్మ్. అతను ఇంతకుముందు వేరే న్యూమరాలజిస్ట్, పెద్ద న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హ్మ్. వెళ్ళి అక్కడ పేరు అది కరెక్ట్ చేసుకున్నాడు. రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ రాకపోవటం వలన ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రిజల్ట్స్ రాలేదు. సో ఇదంతా ట్రాష్, ఇదంతా కరెక్ట్ కాదు అని అతను దీని గురించి ఒక నెగిటివ్ అభిప్రాయంలో ఉండి నా ప్రోగ్రాం చూశాడు. నా ప్రోగ్రాం చూసి ఆయనకి ఎందుకో కనెక్ట్ అయింది. అలా కొంతమందికి అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి, ఒక్కోళ్ళకి ఒక్కోటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలా కనెక్ట్ అయ్యి ఆఖరి ప్రయత్నంగా ఈయన దగ్గరికి వెళ్దాం, ఈయన్ని చూద్దామని నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చినాక ఆయనకి మంచి అద్భుతమైన రిజల్ట్స్ కనిపించినాయి. వాళ్ళ పిల్లల వివాహాలు అవటం దగ్గర నుంచి అన్నీ బాగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళ తమ్ముడు కొంచెం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ ఏదో చేసుకుంటే ఇబ్బందుల్లో ఉన్నాడు. అరే రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళినాక నాకు ఇలా కలిసి వచ్చింది, నువ్వు రా అని చెప్పి గత 5-6 ఏళ్లుగా బతిమలాడుతున్నాడు. అయినప్పటికీ అతను ఆ ఇబ్బందులు పడుతున్నాడే తప్ప రావటంలా. ఇక లాభం లేదని చెప్పి వాళ్ళ మరదలను ఒప్పించి వాళ్ళ మరదల్ని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ కూతుర్ని అందరినీ తీసుకొని నా దగ్గరికి మీరు అసలు రండి, ఆయన ఏం చెప్తాడు వినండి, మీకు జరిగిన విషయాలన్నీ చెప్పేస్తాడు ఆయన. అలా చెబితే అదేంది ఈయనకి ఎట్లా తెలుసు మా ఇంట్లో జరిగిన విషయాలు, ఈయన ఏమైనా మా ఇంటి పక్కన ఇల్లు కాదు, మా అన్నదమ్ముళ్ళు కాదు, ఈయనకి ఎలా తెలుసు అంటే దీనిలో ఒక సబ్జెక్ట్ దాగి ఉంది, అందువల్లనే చెప్పగలిగాడు. సో ఇక నెక్స్ట్ జరిగే ఫ్యూచర్ కూడా చెప్తాడు కదా, అంటే ఇప్పుడు జరిగింది ఇలా జరిగింది కాబట్టి జరిగే ఫ్యూచర్ ఇలా ఉంటుంది, ఆయన చెప్పినట్టు మనం ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పి నిర్ణయం తీసుకోండి, నేనే ఫీజు కడతాను నీ బదులు అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన పేరు బాపిరాజు, అయితే బాబీ అని పిలుస్తారు, ఏదో పిలుస్తారు. సరే వచ్చాడు. వచ్చినాక సంతకం పెట్టమన్నాను. సంతకం పెట్టగానే ఏంటండి మీ కాళ్ళల్లో ఏంటి హెల్త్ ప్రాబ్లం అని అడిగాను. బిత్తరపోయింది వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మాయి అందరినీ చెప్పి ఇలా తెచ్చారు కదా. బిత్తరపోయి ఇక్కడ నాకు బ్లడ్ క్లాట్ అయ్యి ఇక్కడ నాకు కాళ్ళలో ప్రాబ్లం ఉందండి అని చెప్పడం జరిగింది. చెప్తే ఎందుకు అంటే ఊరినే ఫ్లూక్లో వేయటం కాదు, ఎందుకో రీజన్ కూడా చెప్పాలి. చాలామంది సిగ్నేచర్ చేసి కింద కట్ చేస్తారు. కింద పార్ట్ కట్ చేసినప్పుడు అవి వెళ్ళి లెటర్స్కి టచ్ చేస్తే నడువు నుంచి కాళ్ళ వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సిగ్నేచర్ ఇస్ ద హ్యూమన్ బాడీ. మీ హ్యూమన్ బాడీనే మీ సంతకం. ఎలా అంటే మీరు బ్యాంకుకి వెళ్ళకుండా ఒక చెక్కు మీద సంతకం పెట్టిస్తే మీ బదులు ఇంకోళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారు. అంటే మీ డబ్బులు మీయి, వెళ్ళాల్సింది మీ హ్యూమన్ బాడీ, కానీ మీ హ్యూమన్ బాడీ బదులు ఎవరు వెళ్ళారు, సిగ్నేచర్ వెళ్ళింది. అంటే యువర్ సిగ్నేచర్ ఈజ్ యువర్ హ్యూమన్ బాడీ కదా. అలా ఆ సిగ్నేచర్లో కింద పార్ట్ ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళకి నడువు నుంచి కాళ్ళ వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి ఆయన బాపి రాజులో జే కిందకి దిగిద్ది కదా, ఆ జే లైన్ కొట్టినప్పుడు ఏమైంది, జే కట్ అయింది కదా, ఇలా కట్ అయిందయ్యా, అందువల్ల నీకు కాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఈ కటింగ్ తీసేసాయి, కట్ చేయకుండా ఆ జే వరకు తెచ్చి ఆపు, లేదా అసలు లైన్ కొట్టమాక, నీ కాలు హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ జాతకం చూసి వాళ్ళ ఆవిడ కూడా అక్కడే కూర్చోంది, వాళ్ళ అమ్మాయి అందరు కూర్చోన్నారు. ఆ జాతకం చూసి నీకు 2 పెళ్ళిళ్ళా అని అడిగా. ఇంత గుండెకాయ కావాలి కదా, వాళ్ళ ఆవిడ, ఆయన, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అన్నయ్య అందరు కూర్చొని ఉంటే నీకు 2 పెళ్ళిళ్ళా అని అడగాలంటే ఇంత గుండెకాయ కావాలా వద్దా? వాళ్ళ ఆవిడ అవునండి అంది ఒకేసారి. అవునండి మా ఆయనకి 2 పెళ్ళిళ్ళు, నేను 2వ భార్యనండి అని అప్పుడు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఇలా జరిగిన విషయాలు చెప్తాను నేను, వచ్చిన వాళ్ళ బిత్తరపోవాలా. దానికి నేనేమంటాను తెలుసా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి వెయిట్ చేసి నా దగ్గర చెప్పించుకుంటే ఎంతో కొంత 10 రూపాయలు ఖర్చు అయింది కదా. అలా 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు వేస్ట్ కాకుండా, ఇప్పుడు మీ అపార్ట్మెంట్ ఉంది కదా, మీ అపార్ట్మెంట్కి ముందు రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద నుంచున్నాం అనుకో, ఎవరో ఒకళ్ళు నా దగ్గర చెప్పించుకొని వెళ్తున్నారు అనుకో, వాళ్ళే ఏమండి ఎక్కడి నుంచి వస్తాయంటే రెహమాన్ గారు అయింది సార్, ఎలా చెప్తాడండి అంటే ఏందండి చెప్పేది, టీవీలో ఏదో అరవటం తప్పితే ఏం చెప్పడు ఏమి లేదండి, ఎల్లంగానే పేరులో ఏ పెట్టాడండి, ఏ పెట్టుకొని ఏం చేసుకోమంటారండి, అసలు ఏం చెప్పలేదు ఏమి చెందలేదు, ఆ డబ్బులు తీసుకున్నాడు ఏ పెట్టి పంపించాడండి అన్నాడు అనుకో, అటు నుంచి అటు కలిసి వెళ్ళిపోవచ్చుగా వాళ్ళు కూడా, అప్పుడు వాళ్ళ డబ్బులు మిగులుతాయి, వాళ్ళ టైం మిగిలింది కదా. అంత మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా లేదా, వాళ్ళ డబ్బులు సేవ్ చేశానా, వాళ్ళ టైం సేవ్ చేశాను కదా. అదే వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏందండి అసలు లోపలికి వెళ్తే మన ఇంటి పక్కన ఆయనలాగా నీ కాల్లో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఇలా చేయి తీసేస్తా పోయిద్ది,
నీకు ఇలా 2 పెళ్ళిళ్ళు కదా, నువ్వు ఫలానా చేస్తావు కదా అని మొత్తం చెప్పాడేస్తాడండి. అసలు ఎలా చెప్తున్నాడండి ఆయన? ఒక అద్భుతమైనటువంటి విషయాలు. పోతే పోయింది ఫీజు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఒక మాట అనిపించుకోవాలండి, ఇంతకుముందు ఇలా జరిగింది, ఇక నీ ఫ్యూచర్ ఇలా జరిగిద్దని ఒక మాట అనిపించుకుంటే చాలండి, మన లైఫ్లో మార్పులు వస్తాయి అని అన్నాడు అనుకో. అప్పుడు పైకి వచ్చి ఫీజు కట్టి చెప్పించుకోవాలి. అవునా కాదమ్మా? ఇది ధర్మమా కాదా? లేకుండా నువ్వు కష్టపడిన డబ్బులు, పాపం నువ్వు ఎంత డబ్బులునే రావని చెప్తుంటాడు ఆయన, ఎవరు లలిత జ్యువెలర్స్ ఆయన చెప్పినట్టు, కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వటం ఎందుకు, నా టైం, మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయటం ఎందుకు, ఉపయోగం లేని దానికి నువ్వు ఎంక్వైరీ చేయకుండా, అరే నువ్వు ఒక్క ఫోనే కొనడం లేదా ఎంక్వైరీ చేయకుండా? ఫోన్ కొనాలంటే 100 మంది మీ ఫ్రెండ్స్ని గూగుల్లో సెర్చ్ చేసి ఎలా కొంటున్నావే, అట్లాది నీ ఫ్యూచర్కి సంబంధించి నీ పేరుని, నీ జీవితాన్ని శాసించబోతున్నప్పుడు కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలా వద్దా? అలా ఎంక్వైరీ చేసుకొని, ఏమండి బాగా చెప్తాడు, ఈయన అంత బాగుండిద్దంటే చెప్పించుకోవాలి, లేకపోతే లేదు. సో సిగ్నేచర్లో అంత గొప్పతనం ఉందమ్మా. సిగ్నేచర్ని చక్కగా మార్చుకోగలిగి సిగ్నేచర్లో చాలా ఇదిగా చేసుకుంటే మంచి ఫ్యూచర్ అనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 చెప్పి నేను చెప్పాను. నెక్స్ట్ 51 సంవత్సరాలు నీకు వచ్చేటప్పటికి యూ విల్ బికమింగ్ ఏ మల్టీ మిలియనియర్ అని చెప్పాను. ఎలా అంటే ఈ 2 నేను కరెక్టే చెప్పాను కదా. సో నువ్వు అప్పుడు అలా అవడానికి అవకాశం ఉంది. కొంచెం కష్టపడు, అది కూడా చూపించా. కొంచెం కష్టపడి పని చేసుకుంటే మంచి పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు అన్నీ వస్తాయని అబ్బాయికి పేరులో సెట్ చేసి వాళ్ళ చేత చదివించా. అప్పుడు ఎస్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందని, నేను డెఫినెట్గా మల్టీ మిలియనీర్ అవుతాను, నేను కష్టపడి పని చేసుకొని హ్యాపీగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పోయినాయి కదా మీ దగ్గరికి వచ్చినాక, బాగా కష్టపడి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడు. ఇలా వాళ్ళ జీవితాన్ని అలా మార్చుకోవడానికి గైడెన్సే నేను ఇచ్చేదమ్మా. నేనేం క్రియేటర్ కాదు, నేను దేవుడు కాదు, నేను భగవంతుని కాదు. ఆ అబ్బాయికి ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి ఒక గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ని వాళ్ళు ఫాలో అయ్యి అలా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.